Among the following, an irrational number is root 16, root 19, root 81, root 144. Root 16 is equals to 4. Root 19 is equals to 4.358. Root 81 is equals to 9. Root 144 is equals to 12. ఇక్కడ ఉన్నటువంటి టేబుల్స్లో టోటల్ ద రియల్ నెంబర్ సిస్టమ్ అనేది ఉంది. రియల్ నెంబర్స్ ఏంటి, నెక్స్ట్ రియల్ నెంబర్స్లో ఏముంటాయి, నెక్స్ట్ రేషనల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి, ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి, హోల్ నెంబర్స్లో ఏముంటాయి, న్యాచురల్ నెంబర్స్లో ఏముంటాయి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ద సెట్ ఆఫ్ ద రియల్ నెంబర్స్ దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ రియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని p/q ఫార్మాట్లో చూపించలేము. మరియు ఈ క్యూ అనేది ఎప్పటికీ కూడా 0 అనేది కాదు. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నైదర్ టర్మినేటింగ్ నార్ రిపీటింగ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే సంథింగ్ పాయింట్ తర్వాత ఉండేటటువంటి ఈ ఎడిషనల్గా తర్వాత వచ్చేటటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పాయింట్ తర్వాత వాటిని మనం టెర్మినేట్ చేయలేము, నెక్స్ట్ రిపీట్ అనేది అవ్వదు అని చెప్పేసి అంటున్నాడు ఇర్రేషనల్ నెంబర్స్లో. ఈ 5 వాల్యూ అనేది ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు అంటే 3.141ని మనం ఒక p/q ఫార్మాట్లో రాయలేము. p/q ఫార్మాట్లో రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 అనేది ఉందనుకో, 6ని మనం ఏమని రాస్తాం 12/2 అని చెప్పేసి రాస్తాం. కానీ దీన్ని 3.141ని అలా రాయలేము. ఏ ఎక్స్ప్రెషన్లో కూడా ఎట్లా కూడా మనం ఏ నెంబర్స్తో కూడా మనం రాయడానికి వీలు పడదు. కాబట్టి దీన్ని ఇట్లాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి అని అంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 5 వాల్యూలో 3.14159.265 ఇట్లా ఉంది కదా. ఈ సెట్ ఒక సెట్ని తీసుకుంటే ఆ సెట్ ఎక్కడ కూడా రిపీట్ అవ్వదు. ఎక్కడ కూడా ఈ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్ అనేది అవ్వవు, ఎక్కడ కూడా రిపీట్ కావు. అట్లాంటి వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి అని అంటాం. ఈ రూట్ 16 వాల్యూ వచ్చేసి 4. దీన్ని మనం 8/2గా రాసుకోవచ్చు, లేదంటే 16/4గా రాసుకోవచ్చు, అంటే p/q ఫార్మాట్లో రాసుకోవచ్చు. అలాగే రూట్ 81 అంటే 9. ఈ 9 కూడా p/q ఫార్మాట్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ రూట్ 144ని కూడా p/q ఫార్మాట్లో అంటే రూట్ 144 వాల్యూ 12, దీన్ని కూడా p/q ఫార్మాట్లో రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 144/12గా రాసుకోవచ్చు, లేదంటే 12/1గా రాసుకోవచ్చు, లేదంటే 24/2గా రాసుకోవచ్చు, అట్లా రాసుకోవచ్చు. కానీ ఈ రూట్ 16 వాల్యూ 4.358ని అలా రాయలేము మనం.